హాయ్ హలో ఫ్రెండ్స్, ప్రధానంగా ఈరోజు హైకోర్టులో అడిగిన ప్రశ్నలు ఒకసారి పరిశీలిస్తే, నిన్న హైకోర్టు పైన ఒక వీడియో చేయడం జరిగింది. మళ్ళీ ఈరోజు ఈ మార్నింగ్ షిఫ్ట్ అండ్ రెండో షిఫ్ట్ పైన ఒక వీడియో చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి సార్. ప్రజెంట్ ఆ వీడియో గురించి మనం మాట్లాడతాం. నిన్న వీడియో వాచ్ చేయు, మ్యాక్సిమం చాలా వరకు కవర్ చేసిన అందులో ప్రశ్నలన్నీ ప్రజెంట్ ఈ వీడియోలో చాలా వరకు కవర్ చేయడానికి ట్రై చేస్తాను. మరి ప్రధానంగా మొదటి ప్రశ్న మనం పరిశీలిస్తే, హైకోర్టులోని ఈరోజు అడిగిన ప్రశ్నలోని ఫస్ట్ ప్రశ్న ఏంటి సార్ అంటే, ఆర్టికల్స్ మీద ప్రశ్న అడిగాడు సార్. ఆర్టికల్స్ మీద ప్రశ్న అడిగాడు. ప్రధానంగా ఆర్టికల్ 53, 61 అంటే రాష్ట్రపతి గురించి తెలియజేసే ఆర్టికల్ 52 నుంచి 62 వరకు రాష్ట్రపతి గురించి ఆర్టికల్స్ అనేవి తెలియజేస్తాయి. ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్లో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రపతి ఆర్టికల్స్ షార్ట్ వీడియో పెట్టాను. దాన్ని 2 నిమిషాలు ఎలా నేర్చుకోవాలి కూడా దాన్ని నేర్పడం జరిగింది. ఒక డైలాగ్ రూపంలో యమదొంగ సినిమా డైలాగ్ తీసుకొని ఈజీగా నేర్పడం జరిగింది. గుర్తుపెట్టుకో, ఒకసారి అది వాచ్ చేయు. రేపు మళ్ళీ జరగబోయే రాష్ట్రపతి ఆర్టికల్స్ మీద ప్రశ్న అడిగినా బిట్టు పోకూడదు. గుర్తుపెట్టుకో మిత్రమా. ఆర్టికల్ 52 నుంచి ఆర్టికల్ 62 వరకు కూలంకుషంగా చెప్పడం జరిగింది. ఒకే ఒక డైలాగు, ఏమంటివి డైలాగ్ తీసుకుంటూ. ఇప్పుడు 2 ప్రశ్నలు వచ్చాయి, 53, 61 రాష్ట్రపతికి సంబంధించి ఈరోజు జరిగిన షిఫ్ట్లోని. 53 ఏం చెప్తుందంటే, భారత రాష్ట్రపతి పరిపాలన చేసేందుకు ఎన్నిక జరపమంటివా. పరిపాలన అంటే ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ది యూనియన్. ఆర్టికల్ 53 ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ది యూనియన్ అనగానే కార్యనిర్వహణ శాఖ, కార్యనిర్వహణ. గత ఆర్టికల్ 53 అడిగాడు, ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ది యూనియన్. గుర్తుపెట్టుకో. ఆర్టికల్ 52 రాష్ట్రపతి, భారత రాష్ట్రపతి గురించి చెప్తుంది. ఆర్టికల్ 52 నుంచి 62 వరకు చూసుకో. భారత రాష్ట్రపతి పరిపాలన చేసేందుకు ఎన్నిక జరపమంటివా. ఆర్టికల్ 52 భారత రాష్ట్రపతి గురించి చెప్తుంది. ఆర్టికల్ 53 ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ యూనియన్. అదేవిధంగా ఆర్టికల్ 54 రాష్ట్రపతి ఎన్నిక గురించి చెప్తుంది. గుర్తుపెట్టుకో. అలాగా ఆర్టికల్ 61 ఇంపీచ్మెంట్ అంటే ఆ కోడ్ ఒకసారి వినాలి. మళ్ళీ నేను చెప్తే ఇదంతా బిట్లని ఎక్స్ప్లెయిన్ చేయాలి, చాలా టైం అవుద్ది. భారత రాష్ట్రపతి పరిపాలన చేసేందుకు ఎన్నిక జరపమంటివా. ఈ ఎన్నిక విధానం ప్రకారం పదవీ కాలం నిర్ణయించిదివా. మరలా ఎన్నిక జరిపి అర్హతతో జీతం ఇచ్చిదివా. ప్రమాణ స్వీకారం చేయకపోతే మహాభియోగ తీర్మానం ద్వారా పదవి నుంచి తొలగించిదివా. మహాభియోగ తీర్మానం అనేది ఇంపీచ్మెంట్ అంటాం. ఇదే రాష్ట్రపతిని ఏ తీర్మానం ద్వారా తొలగిస్తారు సార్ అంటే మహాభియోగ తీర్మానం ద్వారా తొలగిస్తారు. ఇది ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ది యూనియన్. గుర్తుపెట్టుకో. ఒకసారి నిన్నే ఆ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది, షార్ట్ వీడియోలో ఉంటుంది మన జీకే సింహ ఛానల్లో. ఒకసారి నువ్వు చూడు, వాచ్ చేస్తే రాష్ట్రపతి ఆర్టికల్స్ నేను మళ్ళీ వివరించక్కర్లేదు. ఒక 2-3 నిమిషాలు వింటే ఎగ్జామ్లో పడిందంటే బిట్టు పెడతావు. ఛానల్ నేమ్ ఏదంటే జీకే సింహ, యూట్యూబ్ ఛానల్ నేము. మరి ప్రధానంగా ఈ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి షార్ట్ వీడియోలు ఒకసారి చూడు, ఇక రాష్ట్రపతి ఆర్టికల్స్ కంప్లీట్గా వచ్చేస్తాయి. తర్వాత మనకి దీని తర్వాత ఆర్టికల్ 67 అడిగాడు. ఆర్టికల్ 67 ఏంటి సార్ అంటే ఉపరాష్ట్రపతి పదవీ కాలం గురించి చెప్తుంది. ఉపరాష్ట్రపతి పదవీ కాలం గుర్తుపెట్టుకో. ఉపరాష్ట్రపతి పదవీ కాలం గురించి చెప్పేది ఆర్టికల్ 67. ఆ ప్రశ్న రావడం జరిగింది, గుర్తుపెట్టుకో. తర్వాత ఆర్టికల్ 70 అడిగాడు. 70 కొంచెం కష్టమైన ఆర్టికల్, ఇంపార్టెంట్ సార్. ప్రత్యేక పరిస్థితులలో రాష్ట్రపతి విధుల నిర్వహణ. గుర్తుపెట్టుకో. ప్రత్యేక పరిస్థితులలో రాష్ట్రపతి విధుల నిర్వహణ. ఆర్టికల్ 70 ఏం చెప్తుందంటే ప్రత్యేక పరిస్థితులలో రాష్ట్రపతి విధులు నిర్వహణ గురించి చెప్తుంది 70. ఆర్టికల్ 143 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే రాష్ట్రపతి మీద అడుగుతుంది ఇక్కడ. సుప్రీంకోర్టు న్యాయ సలహాలను రాష్ట్రపతి పొందొచ్చు. ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 143 రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహాను కోరడం. అదేవిధంగా ఆర్టికల్ 338 జాతీయ ఎస్సీ కమిషన్కి సంబంధించి తెలియజేసే ఆర్టికల్. చాలా 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 ఇంపార్టెంట్. జాతీయ ఎస్సీ కమిషన్కి సంబంధించి తెలియజేసే ఆర్టికల్ షెడ్యూల్ కులాలు హక్కుల కోసం పనిచేస్తుంది. గుర్తుపెట్టుకో. ఆర్టికల్ 53 అడిగాడు, ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ది యూనియన్, కార్యనిర్వహణ శాఖ. అదేవిధంగా ఆర్టికల్ 61 ఇంపీచ్మెంట్, మహాభియోగ తీర్మానం ద్వారా తొలగిస్తారు. ఆర్టికల్ 67 అంతే ఉపరాష్ట్రపతి పదవీ కాలం. ఆర్టికల్ 70 అడిగాడు, ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్రపతి విధుల నిర్వహణ. ఆర్టికల్ 143 సుప్రీంకోర్టు న్యాయ సలహాలను రాష్ట్రపతి కోరుట. ఆర్టికల్ 338 ఇక్కడ జాతీయ ఎస్సీ కమిషన్కి సంబంధించిన విషయాలను తెలియజేస్తుంది.
గుర్తుపెట్టుకో. మరి ఆర్టికల్ 29 అనగానే విద్య గురించి గుర్తు రావాలి. విద్యా సంస్థల్లోని వివక్షతను నిషేధించుట, విద్యా సంస్థలలో వివక్షతను నిషేధించుట గుర్తుపెట్టుకో. ఆర్టికల్ 324 మోస్ట్ ఇంపార్టెంట్, భారత ఎన్నికల సంఘం. ఎందుకంటే ఆర్టికల్ 324 భారత ఎన్నికల సంఘం అంటే ఎన్నికల సంఘం యొక్క అధికారాలను తెలియజేస్తుంది. ఇలా గుర్తుపెట్టుకోవాలి. చాలా వరకు ఆర్టికల్స్ మీద, ఎందుకంటే ఆర్టికల్ 338 ఎక్కడ రాశారు, ఇదే 338 అనగానే మనం చెప్పడం జరిగింది. జాతీయ ఎస్సీ కమిషన్కి సంబంధించి షెడ్యూల్ కులాలు హక్కుల కోసం పనిచేస్తుంది. ఆర్టికల్ 334 భారతీయ ఎన్నికల సంఘం అధికారాలు. చూసుకో. ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానమే. ఆర్టికల్ 15 కులమత భేదాల్లో వ్యత్యాసం చూపించకండి. ఆర్టికల్ 16 ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు కల్పించండి. ఆర్టికల్ 17 అస్పృశ్యత. ఆర్టికల్ 18 ఆర్టికల్ 17 గుర్తుపెట్టుకో. ఆర్టికల్ 17 అస్పృశ్యత. ఆర్టికల్ 18 బిరుదుల రద్దు. ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానమే, చట్టం ఎవరికి చుట్టం కాదు. ఆర్టికల్ 15 కులమత భేదాల్లో వ్యత్యాసం చూపించకూడదు. ఏది? ఆర్టికల్ 15. ఆర్టికల్ 16 ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పించండి. ఆర్టికల్ 17 అస్పృశ్యత లేదా అంటరానితనం. ఆర్టికల్ 18 బిరుదుల రద్దు. ఆర్టికల్ 19 వాక్ స్వాతంత్ర్య హక్కు, స్వేచ్ఛగా మాట్లాడే హక్కు. ఆర్టికల్ 21 జీవించే హక్కు. ఆర్టికల్ 21లో విద్యా హక్కు. ఆర్టికల్ 45 మళ్ళీ విద్య గురించి చెప్తుంది. ఆర్టికల్ 40 గ్రామ పంచాయతీలు. ఆర్టికల్ 50 కార్యనిర్వహణ శాఖ నుంచి న్యాయశాఖను వేరు చేయడం. ఆర్టికల్ 48 ఇదేదైతే మనకు ఈ వ్యవసాయము పశుపోషణ అంటే గోవధ నిషేధ చట్టాల గురించి చెప్తుంది. ఇలా ప్రతి ఆర్టికల్ తెలుసుకోవాలి. ఆర్టికల్స్ ఒకసారి చూడు, చాలా ఇంపార్టెంట్. నేను రాష్ట్రపతి ఆర్టికల్స్కి అయితే నాకు కోడ్ చెప్పడం జరిగింది. ఒకసారి జీకే సింహ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ఒకసారి చర్చించే. నెక్స్ట్ వన్, సూర్య దేవాలయము ఎవరి కాలంకి చెందింది అన్నాడు. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకో, ఇది 13వ శతాబ్దంలో ప్రధానంగా గమనించాలి. ఇది 13వ శతాబ్దంలోనే దీన్ని నిర్మించడం జరిగింది. ఇది జనరల్ సూర్య దేవాలయం అనగానే కళింగ శైలికి చెందినది. ప్రశ్నించుడు రిలేటివ్ ఇదే ఏరియాలో అడిగాడు. సూర్య దేవాలయం ఒడిశాలో ఉంది, కోనార్క్ సూర్య దేవాలయం. దీన్ని యునెస్కో వారు గుర్తించారు. ఇది 13వ శతాబ్దానికి చెందిన దేవాలయం. ఇది ఏ శైలి అంటే కళింగ శైలి అని గుర్తుపెట్టుకోవాలి. కళింగ శైలి. అదే విధంగా తీసుకుంటే సూర్య దేవాలయం అనగానే మనకి ప్రధానంగా ఈ కళింగ శైలితో పాటు ఎవరంటే దీన్ని నిర్మించారంటే గంగా రాజవంశానికి చెందిన నరసింహదేవవర్మ. నరసింహదేవుడు అంటాం. నరసింహదేవుడు 1 గుర్తుపెట్టుకోవాలి. కోనార్క్లో ఉంది, ఒడిస్సాలో ఉంది. కోనార్క్ సూర్య దేవాలయం యునెస్కో వారు దీన్ని గుర్తించారు. 13వ శతాబ్దానికి చెందినది, కళింగ శైలికి చెందినది. దీన్ని నిర్మించిన రాజు ఎవరంటే నరసింహదేవుడు 1 అని మనం గుర్తుపెట్టుకోవాలి. గంగా రాజ వంశానికి చెందిన. ఇది మళ్ళీ అడిగాడు ఈ ప్రశ్న, గుర్తుపెట్టుకో. నిన్న మనం మాట్లాడాము గోదావరి గురించి చెప్పే ఉపనదులన్నిటికీ నేను చెప్పడం జరిగింది. గోదావరి ఉపనదులు కోడేటి సార్ అంటే ఎంపీ కిస్ అనేది గోదావరి ఉపనదుల కోడు. ఎం అంటే మంజీరా, పి అంటే ప్రాణహిత ప్రవర, కే అంటే కిన్నెరసాని కడియం, ఐ అంటే ఇంద్రావతి, ఎస్ అంటే సబరి, ఎస్ అంటే సీలేరు. అంటే నదీ వ్యవస్థ మీద ఖచ్చితంగా బిట్ ఫ్రేమ్ చేస్తాడు. ఉపనదుల్లో అడుగుతాడు. గోదావరి ఉపనది ఏది అడిగాడు ఇందులో మనం తెలిస్తే ఆ ఉపనదిని మనం ఈజీగా పెట్టచ్చు. గోదావరి ఉపనదులు. నిన్న సింధు ఉపనది అడిగాడు జీలం. అంతే, ఖచ్చితంగా నది యొక్క జన్మస్థానాలు, నది యొక్క ఉపనదుల మీద ఫోకస్ చేయాలి. మళ్ళీ ఇక్కడ ఒక బిట్ అడిగాడు, సింధు నది ఎనదరని అడిగాడు. ఇండస్ అంటాం. సింధు నదిని ఏమంటామంటే ఇండస్ అని గుర్తుపెట్టుకోవాలి. ఎనదర్ నేమ్. డైరెక్ట్ ఆన్సర్ ఇండస్. ఈ క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. మళ్ళీ అదే విధంగా మనకి చూడండి, పిఎం కిసాన్ అమౌంట్ పర్ ఇయర్ ఎంత అన్నాడు. పిఎం కిసాన్ 6,000 రూపాయలు పర్ ఇయర్ అందజేస్తారు. 3 విడతల లెక్క, ప్రతి విడత 2,000 చొప్పున పిఎం కిసాన్ అందజేస్తారు. మరి పిఎం కిసాన్ మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారు ఎప్పుడు లాంచ్ చేశారు అడుగుతారు. నెక్స్ట్ షిఫ్ట్ జాగ్రత్త చూడండి. 2019 ఫిబ్రవరి 24న పిఎం కిసాన్ అనేది ప్రారంభమైంది. 3 విడతలకు ప్రతి విడత 2,000 చొప్పున 6,000 రూపాయలను పిఎం కిసాన్ అందజేస్తున్న ఇది ఈ క్వశ్చన్ అడిగాడు. తర్వాత ఢిల్లీ శాసనసభలోని ప్రస్తుత ప్రతిపక్ష నాయకురాలు ఎవరు? జనరల్గా ఢిల్లీ ప్రజెంట్ ముఖ్యమంత్రి ఎవరంటే రేఖా గుప్తా. ఢిల్లీలో 70 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అదేవిధంగా తీసుకుంటే ఢిల్లీలో 70 మంది ఎమ్మెల్యేలు. అదేవిధంగా లోక్సభ స్థానాలు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సీట్స్ ఒక 7, రాజ్యసభ ఒక 3 ఉన్నాయి.
ఢిల్లీలోని 70 మంది ఎమ్మెల్యేలు ప్రజెంట్ బీజేపీ లీడింగ్లో ఉంది. రేఖా గుప్తా ఢిల్లీకి ముఖ్యమంత్రి. ఢిల్లీకి 4వ ముఖ్యమంత్రి అవ్వాలంటే రేఖా గుప్తా. ఢిల్లీ మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి అవ్వాలంటే సుష్మా స్వరాజు. ఢిల్లీ 2వ మహిళా ముఖ్యమంత్రి అవ్వాలంటే షీలా దీక్షిత్. ఢిల్లీ 3వ మహిళా ముఖ్యమంత్రి అవ్వాలంటే అతిశి. ఢిల్లీ ప్రస్తుత ముఖ్యమంత్రి అవ్వాలంటే బీజేపీ కేడర్కి చెందిన రేఖా గుప్తా. కానీ వాడు ఏం అడిగాడు సార్ అంటే, ఢిల్లీ శాసనసభలో ప్రస్తుత ప్రతిపక్ష నాయకురాలు ఎవరు అంటే అపోజిషన్ ప్రతిపక్ష నాయకురాలు ఎవరంటే అతిశి అని గుర్తుపెట్టుకోవాలి. అతిశి, ఓకేనా, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన వ్యక్తి అతిశి అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది అడిగాడు. మరి అదే విధంగా తీసుకుంటే ప్రధానంగా దీని తర్వాత అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్లో నాబార్డ్ అడిగాడు. నాబార్డ్ అంటే ప్రజెంట్ దానికి చైర్మన్ షాజీ అనే వ్యక్తి ఉన్నారు. నాబార్డ్ని ఎప్పుడు స్థాపించారంటే గుర్తుపెట్టుకో 1982 జూలై 12 స్థాపించారు. నాబార్డు 1982 జూలై 12 స్థాపించారు. 1-2 ఉంది కాబట్టి 82లో జూలై 12 గుర్తుపెట్టుకో. ఇది అగ్రికల్చర్కి సంబంధించిన సంస్థ. చాలా 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 ఇంపార్టెంట్. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే ముంబైలో ఉంది. హెడ్ క్వార్టర్ అడుగుతాడు. నాబార్డ్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే ముంబైలో ఉందని మనం గుర్తుపెట్టుకోవాలి. ముంబై అగ్రికల్చర్ నాబార్డ్ అనగానే గుర్తుపెట్టుకోవాలి. అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ సంబంధించిన సంస్థ. ప్రజెంట్ దీనికి షాజీ అధ్యక్షుడిగా ఉన్నారు. దీన్ని ఎప్పుడు స్థాపించారు, హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, దీని రిలేటివ్ మ్యాటర్ మొత్తం మనం చూడవలసిన అవసరం ఉంది. ఇచ్చిన ప్రశ్నలు మనం విశ్లేషణ చేస్తాం. నెక్స్ట్ మన ఆర్టికల్ 338 మనం చెప్పడం జరిగింది, జాతీయ ఎస్సీ కమిషన్ సంబంధించిన విషయాలని. నెక్స్ట్ మన ఐరన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటంటే అనీమియా అంటే రక్తహీనత. గుర్తుపెట్టుకో, ఐరన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏదంటే అనీమియా. ఖచ్చితంగా డిసీజెస్ పైన కూడా నువ్వు దృష్టి పెట్టాలి. ఒకసారి బయాలజీలో డిసీజ్ పైన కూడా ఒకసారి నువ్వు చదువు. దాని మీద కూడా మనకు మార్కులు అనేవి నెక్స్ట్ షిఫ్ట్లకు వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వన్ సింధు నదికి ఎనదర్ నేమ్ ఇండస్ అని మనం చెప్పాం. గుర్తుపెట్టుకో, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ 2025 అంతర్జాతీయ బోకర్ ప్రైజ్ గెలుచుకున్న హార్ట్ ల్యాంప్ అనే కన్నడ కథా సంపుటిని ఎవరు రచించారు? దీన్ని రచించింది ఎవరంటే బాను మస్తక్. బట్ దీన్ని ఇంగ్లీష్లో ఎవరు అనువదించారు అడిగాడు. ఎవరు? హార్ట్ ల్యాంప్ను రచించింది బాను మస్తక్, ఇంగ్లీష్లో అనువదించింది గుర్తుపెట్టుకోవాలి దీపా బస్తీ అని గుర్తుపెట్టుకోవాలి. ఎవరు? దీపా బస్తీ ఇంగ్లీష్లో అనువదించడం జరిగింది. అదేవిధంగా 24వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించింది అన్నాడు. చూడండి, ఇక్కడ 24వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించిందని ప్రశ్న మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి గుర్తుపెట్టుకో, పార్లమెంటు ప్రాథమిక హక్కులు సవరించే అధికారం. ఏంటి సార్ అంటే ఇక్కడ పార్లమెంటు ప్రాథమిక హక్కులు ఈ ప్రాథమిక హక్కులను సవరించే అధికారం కలదు. పార్లమెంటు ప్రాథమిక హక్కులను సవరించే అధికారం కలదు. దేనికంటే 24వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించిందంటే పార్లమెంటు హక్కులు రాజ్యాంగం సవరించుట. గుర్తుపెట్టుకో, వెరీ వెరీ ఇంపార్టెంట్. పార్లమెంటు హక్కులు ఏవైతే ప్రాథమిక హక్కులు ఉన్నాయో సవరించే అధికారం కలదు. ఏవైతే ప్రాథమిక హక్కులు ఉన్నాయో ఆ ప్రాథమిక హక్కులను సవరించే అధికారం కలదని గుర్తుపెట్టుకోవాలి. 24వ రాజ్యాంగ సవరణ నిన్నే మనం మాట్లాడే రాజ్యాంగ సవరణ 1978లోని 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుంచి ఆస్తి హక్కును తొలగించారు మొరార్జీ దేశాయ్ టైం. 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకురావడం జరిగింది రాజీవ్ గాంధీ టైంలోనే. నిన్న ప్రశ్న అడిగాడు. 1988 చట్టం చేశారు. 1989లో అమల్లోకి వచ్చింది. 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కును 21 ఏళ్ళ నుంచి 18 ఏళ్ళకి తగ్గించారు. గుర్తుపెట్టుకు, భాషల పైన క్లాసికల్ లాంగ్వేజెస్ దానిలోని రాజ్యాంగ సవరణలు తెలియాలి. సింధీ భాష ఏ రాజ్యాంగ సవరణ ద్వారా, అదేవిధంగా కొంకణి, మణిపూరి, నేపాలి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేరాయి. చివరిగా చేరిన 4 భాషలు బీడీఎంఎస్, బోడో, డోగ్రు, మైథిలి, సంతాలి ఏ రాజ్యాంగ సవరణ. ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ ద్వారా మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదే జిఎస్టీ గురించి 101 ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సార్. నెక్స్ట్ వన్ మధ్య భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరం ఏదన్నాడు. అయితే మనకి జనరల్గా ఇండియా తీసుకుంటే ఈ మధ్య భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరం ఏంటి సార్ అంటే ధూప్ఘర్. మధ్యప్రదేశ్లో ఉంది. మధ్య భారతదేశం, మధ్యప్రదేశ్. ధూప్ఘర్
ఈ ధూప్ఘర్ అనేది ప్రధానంగా సాత్పురా పర్వతాల్లో ఉంది. భారతదేశంలో ప్రధానంగా వింధ్య, సాత్పురా, అజంతా పర్వతాలు మధ్యప్రదేశ్లో ఉన్నాయి. ఇక్కడ పొగుల్లో కూడా ప్రవహించే నదులు నర్మదా, తపతి. ఈ సాత్పురా పర్వతాలు ఎత్తైన శిఖరం ఏదంటే ధూప్ఘర్. దీని ఎత్తు ఎంత అంటే 1350 మీటర్లు అనేది దీని ఎత్తు అనేది గుర్తుపెట్టుకోవాలి. శిఖరాలపైన కూడా ఫోకస్ చేస్తానంటే జోగ్రఫీలో గుర్తుపెట్టుకో, అది కూడా చదవాలి. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం ఏదంటే కేరళ రాష్ట్రంలో అగస్త్య మలైకొండల్లో ఉన్న అనయముడి. దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం అన్న ద్వీపకల్ప పీఠభూములో ఎత్తైన శిఖరం అన్న పశ్చిమ గుణముల్లో ఎత్తైన శిఖరం ఏదన్న అనయముడి. దక్షిణ భారతదేశంలో రెండో ఎత్తైన శిఖరం ఏదంటే నీలగిరి కొండల్లో ఉన్న దొడబెడ్డ అని గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా తీసుకుంటే ఇక్కడ మనకి జనరల్గా తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం ఏదంటే మనకి జిందగడ అంటాం, మన ఆరోమ కొండ అంటాం, గుర్తుపెట్టుకోవాలి. అలాగా నెక్స్ట్ మన సాత్పురా పర్వతాల్లో ఎత్తైన శిఖరం అంటే మధ్య భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరం ఏదంటే ధూప్ఘర్. దీనికంటే మనకాడు పైకి వెళ్తే రాజస్థాన్ రాష్ట్రంలో ఆరావళి పర్వతాలు ఉన్నాయి. ఆరావళి పర్వతాలు ఎత్తైన శిఖరం ఏదంటే గురుశిఖర్. ఆరావళి పర్వతాలు పురాతనమైన పర్వతాలు, ఇక్కడ సబర్మతి నది పుట్టింది. ఆరావళి పర్వతాలు ఎత్తైన శిఖరం ఏదంటే గురుశిఖర్ 1722 మీటర్లను గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా తీసుకుంటే అలా మన శిఖరాల గురించి భారతదేశంలో ఎత్తైన శిఖరం ఏది, భారత భూభాగంలో ఎత్తైన శిఖరం ఏది, భారతదేశంలో ఎత్తైన శిఖరం ఏదంటే K2 లేదా గాడ్విన్ ఆస్టిన్, భారత భూభాగంలో ఎత్తైన శిఖరం ఏదంటే సిక్కింలో ఉన్న కాంచనజంగా. ఇలా శిఖరాలపై దృష్టి పెట్టు ఓ ప్రశ్న వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా 2025 రంజీ ట్రోఫీ విజేత ఎవరంటే జమ్మూ అండ్ కాశ్మీర్ రంజీ ట్రోఫీని గెలవడం జరిగింది సార్, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రంజీ ట్రోఫీ 1934-35 స్టార్ట్ అయింది. ముంబై 42 సార్లు గెలుపొందింది. రీసెంట్ ఇరానీ ట్రోఫీ, రీసెంట్ విజయ్ హజారే ట్రోఫీ, రీసెంట్ దిలీప్ ట్రోఫీ, రీసెంట్ రంజీ ట్రోఫీ, రీసెంట్ T20 వరల్డ్ కప్. స్పోర్ట్స్ మీద కొంచెం కరెంట్ డేటా మొత్తం రిలేటివ్ మొత్తం చదివితే ఖచ్చితంగా ఒక బిట్నికి వచ్చే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు అన్నీ నేను చెప్పలేను, జస్ట్ బిట్లో ఎక్స్ప్లెయిన్ చేసినంత వరకే. నెక్స్ట్ వన్ తీసుకుంటే 1952 అటవీ విధానం ప్రకారం అడవుల శాతం ఎంత అన్నాడు. అడవుల శాతం 33% ఉండాలి. డైరెక్ట్ టెక్స్ట్ బుక్ 7th క్లాస్లో ఉన్న క్వశ్చన్ ఇది, గుర్తుపెట్టుకోవాలి. 1952 జాతీయ అటవీ విధానం ప్రకారం భారతదేశంలో ఎంత శాతం అడవులు ఉండాలంటే 33% అడవులు ఉండాలని గుర్తుపెట్టుకోవాలి. 33% అడవులు ఉండాలని గుర్తుపెట్టుకోవాలి సార్. మరి అదేవిధంగా నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఏ సంవత్సరంలో స్థాపించారు? వెరీ 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 ఇంపార్టెంట్. 1959లో స్థాపించారు. ఢిల్లీలో ఉంది దీని యొక్క హెడ్ క్వార్టర్. 1959లో స్థాపించారు. ఢిల్లీలో ఉంది దీని హెడ్ క్వార్టర్. 1959లో ఎన్నో క్వశ్చన్ అడిగాడు. పంచాయతీరాజ్ విధానం గుర్తుపెట్టుకో. పంచాయతీరాజ్ విధానం మీద అడుగుతాడు. 73వ రాజ్యాంగ సవరణ, 74వ రాజ్యాంగ సవరణ. 73వ రాజ్యాంగ సవరణ పంచాయతీలు అంటే గ్రామ పంచాయతీలు, 74వ రాజ్యాంగ సవరణ అంటే మున్సిపాలిటీలు అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి. మున్సిపాలిటీలు వెరీ వెరీ ఇంపార్టెంట్. షెడ్యూల్స్ చూసుకోవాలి. 8వ షెడ్యూల్ ఏది భాషల గురించి చెప్తుంది. 9వ షెడ్యూల్ తీసుకుంటే భూ సంస్కరణలు. 10వ షెడ్యూల్ పార్టీ ఫిరాయింపులు. అదేవిధంగా 11వ షెడ్యూల్ పంచాయతీలు. 12వ షెడ్యూల్ నగరపాలక సంస్థలు. ఇవన్నీ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలిస్తే దీని తర్వాత మనకి ఇక్కడ చూడండి సార్, జతిన్ గోస్వామి ఏ నృత్యానికి సంబంధించిన వ్యక్తి అడిగాడు. జతిన్ గోస్వామి నిన్న అడిగిన క్వశ్చన్ కొద్దిగా రిపీట్ చేస్తూ వేరే యాంగిల్ అడిగాడు. అస్సాం రాష్ట్రంలో ప్రధానంగా సత్రియ అనే ఒక క్లాసికల్ డ్యాన్స్ ఉంది, గుర్తుపెట్టుకో. సత్రియ అనేది ప్రధానంగా అస్సాంలో ఉన్న క్లాసికల్ డ్యాన్స్. మరి ప్రధానంగా తీసుకుంటే మరి అస్సాంలో సత్రియ అనే క్లాసికల్ డ్యాన్స్కి ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఈ జతిన్ గోస్వామి, గుర్తుపెట్టుకో. నేను సత్రియ అడిగాడు ఏ రాష్ట్రమైన అస్సాము. కాబట్టి జతిన్ గోస్వామి ఏ నృత్యానికి సంబంధించిన వ్యక్తి అంటే సత్రియ, గుర్తుపెట్టుకో అస్సాం. నెక్స్ట్ వన్ విల్లు పట్టు కాదు పాటు. చాలా మంది కేరళ పెడతారు, ఇది తప్పు. విల్లు పాటు ఏ రాష్ట్రానికి సంబంధించిన కళ అడిగాడు. తమిళనాడు. అంటే ఈ కళ అనేది కథ చెప్పుతూ విల్లు అంటే విల్లు ఆకారంలో ఉంటుంది. దీన్ని కథ చెప్పాలి. కథ అనేది ఒక ప్రాసెస్ ప్రకారం కథ చెప్పి, కథ అనేది ఎలా చెప్తారంటే జనాల్ని విల్లాకారంలో కూర్చొని పెట్టి కథ చెప్తారు. అంటే విల్లు పాటు ఏ రాష్ట్రానికి చెందిన కళ అడిగాడు తమిళనాడు. జతిన్ గోస్వామి ఏ నృత్యానికి సంబంధించిన వ్యక్తి అడిగాడు. సత్రియ, గుర్తుపెట్టుకో. క్లాసికల్ డ్యాన్స్ అస్సాం అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకి 18వ ప్రశ్న మనం తీసుకుంటే స్వశక్తి యోజన ఏమిటారండి స్కీమ్స్ ఇవి. స్వశక్తి యోజన అంటే ఇక్కడ స్వశక్తి శ్రీశక్తి అని గుర్తుపెట్టుకో. స్వశక్తి యోజన అనగానే మనకి ప్రధానంగా గుర్తు రావాలి మహిళా సాధికారత. మనకు మహిళా సాధికారత, ఈ మహిళా సాధికారత అండ్ స్వయం ఉపాధి కోసం
పెట్టే పథకం ఇది. స్వశక్తి యోజన అనేది మహిళా సాధికారిత అండ్ స్వయం ఉపాధి గురించి చెప్తుంది స్వశక్తి యోజన. మరి అదే విధంగా తీసుకుంటే మనకి 12వ క్వశ్చన్ తీసుకుంటే ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలోని ఏ భాగంలో ఉన్నాయి? చాలాసార్లు రిపీట్ అవుతున్నాయి. ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు రష్యా నుంచి తీసుకున్నాం. ప్రాథమిక హక్కులు కాబట్టి భారత రాజ్యాంగంలో ఏ భాగంలో ఉన్నాయి అడిగాడు. భారత రాజ్యాంగంలో 3వ భాగంలో ఉన్నాయి. ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 25 వరకు ప్రధానంగా ఈ ప్రాథమిక హక్కుల గురించి తెలియజేస్తాయి. అమెరికా రాజ్యాంగము ప్రేరణగా మనం పొందడం జరిగింది ఈ ప్రాథమిక హక్కులు. ఆదేశ సూత్రాలు అయితే ఐర్లాండ్, ప్రాథమిక విధులైతే రష్యా, ప్రాథమిక హక్కులు అయితే అమెరికా, ఉమ్మడి జాబితా ఉభయ సభల సంయుక్త సమావేశం అయితే ఆస్ట్రేలియా ఉమ్మడి జాబితా అంటాం మనం. కాబట్టి అలాగే మనకి వీటిపైన కూడా ఒకసారి మనం పాలిటీ పరంగా జాగ్రత్త చదవాలి. ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలో 3వ భాగంలో కలవు. ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 25 వరకు తెలియజేస్తాయి. మరి అదేవిధంగా పీడనం యొక్క ఎస్ఐకి ప్రమాణం, పీడనానికి ప్రమాణం ఏంటి సార్ అంటే పాస్కల్. పీడనం ఈక్వల్ ద్రవ్యరాశి బై ఘనపరిమాణం అంట జన తీసుకుంటే ఇక్కడ పీడనానికి ఎస్ఐకి ప్రమాణం అడిగాడు పాస్కల్. గుర్తుపెట్టుకో, పీడనము ఈక్వల్ బలము బై వైశాల్యం అంటాం. బలము బై వైశాల్యం. పీడనం యొక్క ఎస్ఐకి యూనిట్ గుర్తుపెట్టుకో పాస్కల్ అని గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. పాస్కల్ నేము, ఆర్కిమిడిస్ నియము, బెర్నౌలీ సూత్రాలు, న్యూటన్ లాలు, అదేవిధంగా ఉష్ణము, అదేవిధంగా కాంతి యొక్క 9 ధర్మాలు, అదేవిధంగా ధ్వని పైన అతిధ్వనులు, మానవుడు ప్రధానంగా వినగలిగే ధ్వని డెసిబుల్స్ అడిగాడు. 20 హెచ్జెడ్ నుంచి 20,000 హెచ్జెడ్ వరకు మానవుడు సాధారణంగా వినగలడు. అతిధ్వనులు ఎంతేటి, శ్రవ్యధ్వనులు ఎంతేటి, పరశ్రవ్యధ్వనులు ఎంతేటి, ఒకసారి అవన్నీ మొత్తం చూడాలి. తర్వాత మన ఓం సూత్రం ఏమి చెబుతుంది అన్నాడు. ఓం సూత్రం ఏం చెప్తుంది? ఈ క్వశ్చన్ చాలా 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 ఇంపార్టెంట్. ఈ 14th క్వశ్చన్. ఓం అనగానే గుర్తు రావాలి సూత్రం V = IR. V = IR ఓం సూత్రం. మరి ఓం సూత్రం అనగానే ఏం చెప్తుందంటే చూడండి సార్ ఒకసారి. స్థిర ఉష్ణోగ్రత వద్ద, ఇక్కడ రాస్తాను, స్థిర ఉష్ణోగ్రత వద్ద విద్యుత్తు ప్రవాహం వోల్టేజు ప్రత్యక్ష అనుపాతం గురించి చెప్తుంది. స్థిర ఉష్ణోగ్రత వద్ద విద్యుత్ ప్రవాహము వోల్టేజు ప్రత్యక్ష అనుపాతం గురించి చెప్తుంది ఓం నియమం అనగానే V = IR అనే ఫార్ములాని మైండ్లో గుర్తుండాలి. అది అడిగాడు. తర్వాత లాస్ట్ ఇయర్ మనం 15వ ప్రశ్న తీసుకుంటే GST ప్రత్యక్ష పన్ను లేదా పరోక్ష పన్ను అడిగాడు. GST అనేది గుర్తుపెట్టుకో పరోక్ష పన్ను గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ ట్యాక్సెస్ అంటాం. GSTను ఎప్పుడు అమలు చేశారంటే 2017 జూలై 1 గుర్తుపెట్టుకోవాలి. 2017 జూలై 1 ప్రధానంగా GST డే ఎప్పుడంటే జూలై 1. అదేవిధంగా డాక్టర్స్ డే జూలై 1, SBI డే జూలై 1. ఇక్కడ GST గురించి ఎన్నో రాజ్యాంగ సవరణ అంటే 101వ రాజ్యాంగ సవరణ గుర్తుపెట్టుకోవాలి. GST గురించి తెలియజేసే ఆర్టికల్ GST ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 2017 జూలై 1 అన్నాం కాబట్టి 27 తీసుకుంటే 27, 27 కలిపితే 9 కాబట్టి GST గురించి చెప్పే ఆర్టికల్ 279లో ఏ అని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు అమలు చేశారంటే GST 2017 జూలై 1. GST గురించి తెలియజేసే రాజ్యాంగ సవరణ 101. GST ఏ పన్ను సార్ అంటే ప్రత్యక్ష పన్నును గుర్తుపెట్టుకోవాలి. ఇలాగా ప్రతి ప్రశ్నలు చదవగలగాలి. మ్యాక్సిమం ఇవన్నీ గ్యాదర్ చేసినవి. దీని తర్వాత మనకి కొన్ని క్వశ్చన్లు అడిగాడు. వందే మాతరం ఉద్యమానికి మరొక పేరు అడిగాడు, స్వదేశ ఉద్యమన్నా వందే మాతర ఉద్యమన్నా ఒకటే గుర్తుపెట్టుకో. 1905లో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వందే మాతర ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆ క్వశ్చన్ అడిగారు రిలేటివ్. ఆ రిలేటివ్ ప్రశ్న చెప్పడం జరిగింది, పిల్లలు గుర్తుపెట్టుకోవాలి. దీని తర్వాత నెక్స్ట్ వన్ మనకి బిర్సా ముండా 150వ జయంతి ఉత్సవాలు. ఇతను స్వతంత్ర ఉద్యమం నాయకుడు. జార్ఖండ్ రాష్ట్రంలో చాలా ఫేమస్ వ్యక్తి. ఇక్కడ బిర్సా ముండా ఇటీవల కాలంలో 150వ జయంతి ఉత్సవాలు. ఆ ప్రశ్న కూడా అడిగాడు, గుర్తుపెట్టుకో. రిలేటివ్ ప్రశ్నలు అవి అడిగాడు, గుర్తుపెట్టుకోవాలి. దీని తర్వాత మనకి ఒక విన్యాసాలు అడిగాడు. ఆ విన్యాసం ఏంటి సార్ అంటే టైగర్. ఇక్కడ రాస్తాను చూడు, టైగర్ క్లా సైనిక విన్యాసాలు జరిగాయి. ఇవి ఎక్కడ జరిగాయంటే భారత్ అమెరికా మధ్య జరిగాయి. ఈ విన్యాసాలు అడిగాడు. అంటే విన్యాసాలు కూడా నువ్వు చదవాలి.
టైగర్ క్లా సైనిక విన్యాసాలు అనేవి ప్రధానంగా టైగర్ క్లా సైనిక విన్యాసాలు ఎక్కడ జరిగాయంటే భారత్ అమెరికా మధ్య జరిగాయని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ రిలేటివ్ క్వశ్చన్ అనడం జరిగింది. నెక్స్ట్ వన్ తీసుకుంటే మనిషి వినే ధ్వని చప్పుడు, ఇప్పుడే చెప్పాను ధ్వని గురించి, 20 ఇజ్జాడ్ నుంచి 20,000 ఇజ్జాడ్. దీని తర్వాత మళ్ళీ మనకి సన్యాసులు తిరుగుబాటు అడిగాడు సార్. సన్యాసులు తిరుగుబాటు అనేది ప్రధానంగా వెస్ట్ బెంగాల్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఇది జరిగింది 18వ శతాబ్దంలోని ప్రధానంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగే తిరుగుబాటే సన్యాసి తిరుగుబాటు అది జరిగాడు. నెక్స్ట్ వన్ యుద్ధాలు చూసుకోండి. బక్సర్ యుద్ధం 1764 ఎవరెవరి కాలం జరిగింది? ప్లాసీ యుద్ధము, బక్సర్ యుద్ధము, వాండవర్స్ యుద్ధము, మొదటి పానిపట్టు యుద్ధాలు. ఈ యుద్ధాల మీద రిలేటివ్ ప్రశ్న అడుగుతాడు. తర్వాత నెక్స్ట్ వన్ కేశవనంద భారతీయ కేసు అడిగాడు. గుర్తుపెట్టుకో, కేశవనంద భారతీయ కేసు అని అడగడం జరిగింది. కేసుల మీద ప్రశ్నలు అడగడం జరిగింది. ఇలాగా చాలా ప్రశ్నలు ఇవి గ్యాదర్ చేసినవి, చాలా మంది చెప్పిన ప్రశ్నలు. వీటిపైన ఇలా ఇచ్చాడు కాబట్టి నెక్స్ట్ షిఫ్ట్కి నువ్వు జాగ్రత్త చదవాలి. రెండోది మన ఛానల్ నేమే జీకే సింహ అని గుర్తుపెట్టుకో. ఇందులోని ఫుల్ కంటెంట్ ఉంటుంది. విపరీతంగా ప్రతి సబ్జెక్ట్ చెప్పడం జరిగింది. రిలేటివ్ మ్యాటర్, జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జీకే, కరెంట్ అఫైర్స్, అద్భుతమైన డేటా. నువ్వు సర్వే చేసి చూడు. ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి నువ్వు చూడు, కంటెంట్ చూడు. మొత్తం 2 రాష్ట్రాల్లో సర్వే చేసింది నచ్చితే తీసుకో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గుడ్ నైట్.